అనగనగనగనగా ఒకసారి 2 కాకులు ఎవరెక్కువ ఎత్తుకు ఎగరగలవో చూద్దాం అని పోటీ పెట్టుకున్నాయి. ఆ పోటీలో ప్రత్యేకత ఏమిటంటే 2 కాకులు ఒకే సైజు ఉన్న సంచిలో ఏదో ఒకటి నిండుగా నింపుకొని ఆ బరువున్న సంచిని ముక్కుకు కరుచుకొని పైకెగరాలి. అలా బరువు మోస్తూ ఎవరెక్కువ ఎత్తు ఎగరగలిగితే వారిదే గెలుపు. మొదటి కాకి సంచి నిండా దూది నింపుకుంది. రెండో కాకి సంచి నిండా ఉప్పు నింపుకుంది. మొదటి కాకి అది చూసి రెండో కాకి వైపు చూస్తూ హేళనగా నవ్వింది. ఇక గెలుపు నాదేలే అనుకుంటూ. రెండు కాకులు సుమారుగా చాలా ఎత్తు వరకు వెళ్ళాయి. ఉన్నట్లుండి మబ్బులు కమ్మి వానపడి ఆగిపోయింది. ఉప్పు సంచిలో ఉప్పు వాననీళ్లకు కరిగిపోయింది. దూది సంచిలోని దూది వాననీళ్లు పీల్చుకొని బరువెక్కుతుంది. ఇక అక్కడ్నించి మొదటి కాకికి తిప్పలు. తేలికగా దూదిని మొయ్యొచ్చు అనుకుంది. కానీ అదే దూది నీరు పీల్చుకొని బరువయ్యింది. దానివల్ల మొదటి కాకికి ఊహించని కష్టం ఎదురైంది. రెండో కాకి ఉప్పు నింపుకునేటప్పుడే బరువు మొయ్యటానికి సిద్ధపడింది. ఇప్పుడు ఉప్పు కరిగిపోయి సంచి తేలికై అనుకోని అదృష్టం కలిసొచ్చింది. ఇక మొదటి కాకి తడిసిన దూది బరువు మొయ్యలేక ఎత్తు ఎగరడం సంగతి తర్వాత ముందు కిందికైనా సరిగ్గా దిగగలనా లేదా అని తెలిసి రెండో కాకి ముందు తన ఓటమి ఒప్పుకొని దూది సంచిని వదిలేసి క్షేమంగా కిందికి దిగింది. గెలుపు ఓటమిల కంటే సురక్షితంగా ఉండటం ముఖ్యము. జీవితం కూడా అంతే. ఉన్నట్లుండి కథ అడ్డం తిరుగుతుంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయి. ఊహించని కోణంలో రెండో కాకి గెలిచింది. ప్రతిసారి విధి కష్టమే ఇవ్వదు. ఒక్కొక్కసారి అద్భుతాలు కలిసొచ్చే అదృష్టాలు ఇచ్చి ఆనందాన్ని కూడా పంచగలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.